హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీఆర్ క్రియేషన్స్. మీరు చూస్తున్నారు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసేటటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి లడ్డు. ఈ లడ్డు ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వీటికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ నిండా పల్లీలు, ఒక బౌల్లో నువ్వులు, ఒక బౌల్లో తురిమిన బెల్లము మరియు ఒక 2 పిరికిళ్ళు అవిసె గింజలు. అన్నీ కూడా మంచి ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు. అయితే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపయోగం అనేది మనకు ఉంటుంది. దీంట్లో ఫస్ట్ చూస్తే పల్లీలు, ఇది రక్తం శుద్ధి చేస్తుంది, రక్తహీనత లేకుండా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పిల్లలు యాక్టివ్గా ఉంటారు మరియు చర్మం అనేది నిగనిగలాడుతూ ఉంటుంది. ఇది పల్లీల వల్ల ఉపయోగం మనకి. నెక్స్ట్ అవిసె గింజల దగ్గరకు వచ్చేస్తే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అనమాట. యాంటాక్సైడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్, ఫంగస్ అనేవి మన దగ్గరికి రాకుండా చూసుకుంటుంది. ఇది కూడా చర్మానికి చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. కీళ్ళ నొప్పులు కూడా ఉండవు. కొలెస్ట్రాల్, మధుమేహము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని అదుపులో ఉంచుతుందన్నమాట. ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు మరియు బాలింతలు అవిసె గింజల్ని మాత్రం తినకూడదు. అవిసె గింజల యొక్క ఉపయోగాలు అయితే ఇవి. నువ్వులు చూసినట్టయితే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి బోన్స్ స్ట్రాంగ్గా అవుతున్నాయి మరియు బ్లడ్ అనేది మనకి బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బెల్లము డబుల్ హెల్త్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. యాంటీ అలర్జిక్స్ లక్షణాలు, ఆస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ సమస్యలు లేకుండా చూస్తుంది. శరీరంలోని చెడు పదార్థాలను బెల్లం తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది మరియు వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం శుద్ధి చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. అలా ఈ 4 కూడా మనకి ఎంతో మేలు చేసేటటువంటి పదార్థాలు. ఇవన్నీ కలుపుకొని మనం ఒక లడ్డులా చేసుకొని డైలీ ఉదయము ఒక్క లడ్డు తిన్నట్టయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఒక్క లడ్డు వల్ల మనం ఒక పూట తినకపోయినా కూడా అంత ఎనర్జీ అనేది మనకు వస్తుంది. దానివల్ల మనము రోజంతా పని చేయగలిగే శక్తిని మనకు ఇస్తుంది. ఇలా అన్నీ మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో కాస్త నెయ్యిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆ నెయ్యి, బెల్లము, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇది రవ్వగా ఉంది, మేము తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే రవ్వతనం ఉండదు, లడ్డు కట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా వస్తుంది. ఇలా రవ్వలా ఉంటే లడ్డు కట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది, కానీ తినడానికి టేస్ట్ మాత్రం ఇలాగే బాగుంటుంది. మెత్తగా చేస్తే పిండిలాగా నోట్లో తిరగదనమాట నాలుకతో. పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తినరు. అదే ఇలా ఉంటే పళ్ళ కింద మనకు పల్లీలు, నువ్వులు పడి కటకట అంటాయి కదా, దానివల్ల ఇష్టంగా తింటారనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలుగా చేసుకొని తినేయచ్చు. ఇలా ఒక్కొక్కసారి రవ్వలా ఉన్నప్పుడు మనకి లడ్డు కట్టడానికి రాదు. అలాంటప్పుడు మనము పొడిని ఒక గిన్నెలో వేసేసుకొని స్పూన్ ఇచ్చేస్తే పిల్లలు చక్కగా తింటారు. ఎలా అంటే బాలామృతం దొరుకుతుంది కదా మనకి, అలా బాలామృతం స్టైల్లో తినేయచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.